మీరు ఇన్ని సంవత్సరాల ఉద్యమంలో మీకు గుర్తుండిపోయే సంఘటన గాని, లేదు మీరు వెళ్లి ఒక చాలా ఉద్యమాలు జేసినారు గాబట్టి, ఏది మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ జేసింది ఈ ఉద్యమంలో? నేను బాగా హైదరాబాద్‌లో ఇదయింది. రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొని పనిజేస్తున్నాం. సమాజంలో మహిళలు 3 రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకటి మహిళగా, 2 పౌరురాలిగా, 3 వర్గ మహిళగా. హ్మ్. అంటే శ్రామిక మహిళగా. హ్మ్. ఈ 3 రకాలైన సమస్యలను ఛాంపియన్ జేసినప్పుడే ఖచ్చితంగా మహిళల సమస్యలకు ఒక పరిష్కారం రూపం చూపిన వాళ్ళైతాం. అని అవి స్టడీ జేస్తున్న సందర్భంగా డ్వాక్రా మహిళలను ఒక ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టినాం. ఒంటరి మహిళలను ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టినాం. వీటితో పాటుగా హైదరాబాదు విశ్వనగరంలో ఇళ్లల్లో పనిచేసే పాచి పని చేసుకునే మహిళా కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇంటి పని వాళ్ళు. ఇంటి పని వాళ్ళ సంఘం ఇంటి పెట్టారా? పని వాళ్ళ స్నేహ ఇంటి పని వాళ్ళ సంఘం అని మొట్టమొదట హ్మ్. హైదరాబాద్‌లోనే స్టార్ట్ చేసినాం. హ్మ్. పెద్ద ఎత్తున అన్ని స్లమ్స్‌లో పోయి సర్వేలు చేసి వాళ్ళ సమస్యలన్నీ కనుక్కొని ఎన్ని గంటలు పని చేస్తున్నారు? ఎంత వేతనం వస్తుంది? వాళ్ళకొస్తున్న ఆరోగ్య సమస్యలేంటి? ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆరోగ్య సౌకర్యాలు ఈఎస్ఐ ఇలాంటివి ఏమన్నా దొరుకుతున్నాయా? ఇదంతా సర్వేలు చేసి స్నేహ ఇంటి పని వాళ్ళ సంక్షేమ సంఘం 2021లో రిజిస్ట్రేషన్ చేయించి హైదరాబాద్‌ను ఉర్రూతలూగించడం. హ్మ్. ఎవ్వరన్నా ఇంటి పని వాళ్ళని ఒక్క మాట అనాలంటే సంఘం ఉంది. కార్డులు హ్మ్. డిస్ట్రిబ్యూట్ చేసినాం. హుహు. లేబర్ కమిషనర్‌తో చర్చలు జరిపినాం. కనీస వేతన చట్టం స్నేహ ఇంటి పని వాళ్ళ సంఘం ఐద్వాకు అనుబంధంగా ఏర్పాటు చేసి సాధించుకున్నాం. హుహు. ఎంత ఇదిగా అంటే ఒక్కటే ఎగ్జాంపుల్ అశోక్ నగర్‌లో ఒక అపార్ట్మెంట్‌లో లిఫ్ట్ ఎక్కాలంటే పనివాళ్ళు ఎక్కకూడదు. ఆహా! వాళ్ళని ఆబ్జెక్ట్ చేస్తూ ఎంత బరువులు మోసుకపోయినా, వాటర్ కెనన్స్ మోసుకపోయినా, బిందెలు మోసుకపోయినా, ఏం చేసినా వాళ్ళు మెట్లెక్కాల్సిందే, దిగాల్సిందే. హ్మ్. ఓనర్స్ వరకే పరిమితం. హుహు. వాళ్ళొచ్చి, "అమ్మ మా కాళ్ళు గుంజుతున్నాయి. పొద్దున వెళ్తే సాయంత్రం వరకు అక్కడ పని చేయాల్సొస్తుంది. మెట్లెక్కాలి, దిగాలి, కూరగాయలు తేవాలి, మళ్ళా బయటికి పంపిస్తారు, మళ్ళీ రమ్మంటారు, పాలు తెమ్మంటారు." అప్పుడు ఒక్కటే చెప్పినాం. అందరిని కూర్చోబెట్టి ఒక్కటే మాట సంఘం పెట్టి హ్మ్. కార్డులు ఇష్యూ చేసినాం. ఐడెంటిటీ కార్డ్స్. హుహు. రేపు ఏం చేయొద్దు మీరు. హ్మ్. ఆ పనికి పోయే 12 మంది అపార్ట్మెంట్‌లో ఈ కార్డులు పెట్టుకొని వెళ్ళండి. హ్మ్. ఏమైతదో చూద్దాం అని చెప్పినాం. హ్మ్. ఆ 12 మంది కార్డులు పెట్టుకొని పనికి పోయినారు. హ్మ్. అమ్మో! మీకు సంఘం ఏర్పడ్డదా? హ్మ్. మీరు కూడా కూర్చుంటారా? నిన్న సమావేశం అయిండ్రా? హ్మ్. అయితే మిమ్మల్ని ఏమనొద్దు. తెల్లారే వరకు లిఫ్ట్‌లో అలో చేస్తూ వాళ్ళకు సర్క్యులర్ పంపించిండ్రు. ఒక అస్ కార్డ్ జూసి. కార్డ్ చూసి ఆ! అసోసియేషన్. అంత భయంలోకెళ్ళిపోయినారు. ఆ! ఎక్కడంటే అక్కడ దొంగతనం మోపిన కేసులు హ్మ్. ఐదు టేకప్ చేసింది స్నేహ ఇంటి పని. ఎట్లా మోపుతారు? హ్మ్. మీ ఇంట్లో ఎవరి మీదనో ఇంటికొచ్చిన చుట్టమెవరు, పక్కమెవరు, మీ ఇంట్లో వ్యక్తులెవరు, వాళ్ళెవ్వరిని విచారణ చేయకుండా ఇంట్లో ఒక వస్తువు పోయిందంటే హ్మ్. వెంటనే అనుమానం వచ్చేది ఈ పని మనిషి మీద. ఇన్నేళ్లకెళ్ళి పనిచేస్తుంది. ఆమె మీద ఎట్లా మోపుతున్నావు? హ్మ్. అని స్నేహ ఇంటి పని వాళ్ళమి ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ స్టేషన్‌కి పోయి, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులందరి మీద విచారణ చేయించి, ఆ ఇంట్లో వాళ్ళ అబ్బాయే తీసినాడు, అమ్ముకున్నాడు. హుహు. వచ్చినాయి. ఎంత ధైర్యాన్నిచ్చిందంటే, హ్మ్. వాళ్ళకి టిఫిన్స్ ఇన్ని గంటల పనికి ఇంత వేతనం ఇయ్యాలి. ఫిక్స్‌డ్ హ్మ్. పని పని ఏ పద్ధతుల్లో ఉంటదో, ఏమేం పనులుంటాయి, హ్మ్. ఎన్ని గంటలుంటాయి, అన్ని గంటలకు ఎంత ఫిక్స్‌డ్ వేతనం ఉండాలి. దాంతో పాటుగా వాళ్ళ లోపల రక్తహీనత బాగా హ్మ్. ఎక్కువుంది. హ్మ్. ఆ రక్తహీనతను అరికట్టడానికి వాళ్ళకు ఆహ్, నెలలో వాళ్ళు వేతనం ఇచ్చేటు దాంతో పాటుగా కిలో బెల్లం. బెల్లం అనేది రక్తహీనతను అరికట్టడానికి బాగా దోహదపడుతది. హ్మ్. అట్లాంటి రూల్స్ అన్నీ ఫ్రేమ్ చేసి నాకెంత హ్యాపీగంటే హ్మ్. వాళ్లకు కనీస వేతన చట్టము జీవో వచ్చిన రోజు హ్మ్. ఈనాడు పేపర్‌లో ఒక ఊయల గట్టి, హ్మ్. ఆ ఊయలలో ఇంటి పని అమ్మాయి పడుకుంటే ఐద్వా సాధించిన విజయం అని ఫ్రంట్ పేజీలో ఏసినారు. హుహుహు. ఎంత హ్యాపీగంటే యెస్! హ్మ్. ఈరోజు రెక్కాడితే డొక్కాడని బలహీన వర్గాలకు అండగా నిలబడ్డాం. యెస్! మేము మనుషులమే. హ్మ్. మేము కష్టపడుతున్నాం. దానికి వేతనం ఇస్తున్నారు. మమ్మల్ని మనుషులుగా చూడాలి. దాంట్లో ఇంత ఇదిగా చూడాల్సిన పని లేదు గదా! ఆ రకమైన ఇదిని తేవడంలో, సాధించుకోవడంలో స్టార్ట్ చేసినాం. ప్రారంభించుకున్నాం. కొన్ని హక్కులు సాధించుకున్నాం. అండగా నిలబడ్డాం. ధైర్యాన్నిచ్చినాం.